నమస్తే అండి, మీ పేరు? మా పేరు పిచ్చయ్య అంటారా? విజయ్ గారు. ఆ. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారని ఇప్పుడు వరకు? ఇప్పుడు వరకు బాగానే ఉందండి, పాలన బాగానే చేశారు. ఉమ్, రైతు భరోసా ఎత్తా అంటున్నాడు, ఉమ్, మోడీ ఎత్తా అంటున్నాడు. ఉమ్, ఇంకా పర్లేదు అయ్యి ఉమ్, అలా చెప్పుకొస్తున్నాడు. మరి ఎంతవరకు మరి ఎప్పుడు పడతాయి మరి? ఉమ్. మరి ఇస్తానన్న పథకాలు 6 పథకాలు ఏమొస్తున్నాయంటారు ఇప్పుడు వరకు? ఇప్పుడు వచ్చింది ఒక పథకం వచ్చిందండి. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? గ్యాస్ పథకం కూడా రిలీజ్ చేశారు ఫస్ట్ కూడా. ఉమ్, ఆ పథకం మాత్రం అందింది. ఉమ్, అది మామూలుగా మనం తెచ్చేసుకున్నాం, డబ్బులు ఇట్టేసి మనం ఓకే. బ్యాంకులో 820 రూపాయలు అట్టే పడ్డాయండి? పడ్డాయి. మీరు కట్టిన డబ్బులు పడ్డాయి? పడ్డాయి. ఉమ్. మరి ఇంకేం చెప్తారు పథకాల విషయంలో కానీ ఎలా ఉందంటారు? పథకాల విషయం ఏముందని ఇంకా ఉమ్, ఇంకా ఏముంది, ఇంకా రోడ్లు మార్పులు ఉంటాయి. ఇంకా ఉమ్. మరి మందు రేట్లు తగ్గిస్తాను కదా వచ్చినట్టు నేను. మందు రేట్లు ఏమి తగ్గలేదు. ఆ రేట్లే ఉన్నాయి. ఆ రేట్లో ఉన్నాయండి. ఆ రేట్లు ఉన్నాయి మందు రేట్లు. అది సీ మార్కెట్ ఒకటి తగ్గించాడు అందరూ 99కి. గతంలో ఎలా ఉన్నాయండి మందు రేట్లు అవి? గతంలో అయితే అలాగే గతంలో 150, 120, 130, 150, అలా 220, 200 ఉండేవి అలాగా. అవి మరి మందులో ఏమైనా మార్పు ఉందంటారా? మందులు ఏం మార్పు లేదు, అదే మందు, అదే సరుకు. అదే ముందంటారా? మరి చంద్రబాబు నాయుడు వచ్చాక నాణ్యమైన మధ్య అందిస్తానన్నాడు కదా. నాణ్యమైన మధ్య రాజకీయ అవుతారు ఏం చెప్తారు, అలాగే చెప్తారు. నాణ్యమైన మధ్య నాణ్యమైన బంగారం ఇస్తా అంటారు, ఏమీ లేదు. అన్నీ మావులే, అన్నీ తయారు చేస్తున్నాడు కానీ అన్నీ మావులే. ప్రభుత్వంలో ముందు తాగితే ఆరోగ్యాలు పాడైపోయి మేము వచ్చాక అలా ఉంటుందన్నారు. అన్నీ మావులండి. ఆడి ప్రభుత్వం సత్తారు, ఈడి ప్రభుత్వం సత్తారు, ఎవడు వచ్చినాయి కానీ. ఎవడో తెలుసుకుందారు, పెద్దలు తెలుసుకోవాలి. ఆ ముందు తాగకూడదు, ఈ ముందు తాగకూడదు అని తప్ప కానీ ఎవడొచ్చినా మావులండి. అది ఉచితంగా ఇసుక ఇస్తానన్నారు, ఏమైనా అందుబాటులోకి వచ్చింది? వస్తుందండి, ఇసుకిస్తుంది. తాటలు తోలుతున్నారు, ఇసుక వస్తుంది. ర్యాంప్ కానీ 500, జట్టులకి బాటా కోర్సు 200, తాటకి 1800. అలా ఇసుక మాత్రం ఫ్రీ 2500 అలాగా తాటకి ఎడుతుంది. లోకల్ దగ్గరికి అవుతాయి. అదే దూరం అయితే 3500 అలాగే తాటకి. అంటే దూరం దగ్గర బట్టి తీసుకున్నారు కిరాలు అన్నీ దాన్ని బట్టి. గతంలో ఎలా ఉండేది ఇసుక గురించి? గతంలో ఎలా ఉండేది ఇసుక మామూలుగా 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు అలా జరిగేది. ఆన్లైన్ జరిగేది. ఆన్లైన్ కట్టి చేసి అది మళ్ళీ వారానికి 20 రోజులకు మళ్ళీ అలా బుకింగ్ అది చేసుకొని వచ్చేటికి లేట్ అవుతుంది. తర్వాత తొడిగిపోరు ఇంక ఇసుకంతా. పట్టిండి పోయే పట్టిండి ఒకటి సొప్పు. ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవారు, చేసుకోవడానికి పనులు ఉండి చంద్రబాబు నాయుడు వచ్చాక పనులు లేవంట కదా, ఇబ్బంది పడుతున్నారంట కదా. పనులు లేదంటే ఇప్పుడు ఈ 2 నెలలు మిసల మామూలుగా ఈ 2 నెలలు మామూలుగా కోతలు ఇవ్వండి. ఇది ఈ 15 రోజులు కోతలాడతారు, పనులు ఉంటాయి. ఈ ఇసుక వస్తే రన్నింగ్ అవుతుంది. ఇసుక వలన కొంత పనులు అయినాయి. ఈ ఇసుక వలన రన్నింగ్ అవుతుంది ఇప్పుడు నుంచి పనులు. ఇసుక గురించి పనులు బాగానే అవుతున్నాయి ఇసుక వలన. మరి సరుకుల రేట్లు తగ్గిస్తున్నాను కదా, నిత్యావసర సరుకుల రేట్లు ఎంత తగ్గినాయి? ఏం తగ్గలేదండి. అవి మామూలు ఇంకా పెరిగిపోయాయి. నూనె రేట్లు, పప్పులు, కందిపప్పు నాణ్యమైన సార్ బాగానే ఉంది. ఇప్పుడు 5 నెలల నుంచి బాగానే కనబడింది. తర్వాత మరి ఎదరగా. థ్యాంక్ యూ.